Revelation chapter 3, ప్రకటన 3 మనం చూసినట్లయితే, there was a church in a city called Laodicea. లవోదికీయ అనే ఒక పట్టణంలో ఉన్న సంఘం ఉంది. Revelation 3:14. ప్రకటన 3:14. And that church had a messenger or elder. ఆ సంఘంలో సంఘపు దూత లేకపోతే సంఘ పెద్ద ఉన్నాడు. To the messenger of the church in Laodicea write like this. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. He was the elder, the main elder. ఆయన ప్రధాన సంఘ పెద్ద ఆయన. But he was not zealous for the Lord. కానీ ప్రభువునికి సంబంధించి అంత ఆసక్తి లేదు ఆయనకు. So what does the Lord say? మరి ప్రభు ఏం చెప్తున్నాడు? Verse 16, because you are lukewarm, I'll spit you out of my mouth. కాబట్టి నీవు వెచ్చగానైనా చల్లగానైనా లేవు కనుక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను ఉమ్ము వేస్తాను. Because you got a lot of money now. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఎంతో డబ్బు ఉంది. And you know, money has a way of drawing people away from God. కాబట్టి డబ్బు అనేది మనుషుల్ని దేవునికి దూరంగా చేస్తుంది. I've seen brothers who were very poor when they started and they were very godly. కొంతమంది సహోదరులు ప్రారంభంలో వాళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నప్పుడు ఎంతో దైవభక్తి కలిగిన వారుగా ఉన్నారు. Then they got more money. ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. Children got more educated and got more money. ఆ తర్వాత పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళు కూడా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. I have seen with my own eyes in CFC, they slowly drift away from God. CFC సంఘంలో నా సొంత కళ్ళతో నేను చూశాను, వాళ్ళు నెమ్మదిగా దేవుని దగ్గర దూరంగా వెళ్ళిపోయారు. They still come to the meeting. వాళ్ళు మీటింగ్స్ కి వస్తారు ఇంకా. But I can see they are lost out spiritually. కానీ నేను వాళ్ళని చూసి ఈ విధంగా చెప్పగలను, వాళ్ళు ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయారు. Their children are also lost out spiritually. వాళ్ళ పిల్లలు కూడా ఆత్మీయ జీవితం ఎంతో దూరంగా వెళ్ళిపోయారు. And the Lord says, you are neither cold nor hot. Verse 15. ప్రభు చెప్తున్నాడు, నీవు వెచ్చగానైనా లేవు చల్లగానైనా లేవు. I wish you were cold or hot. నీవు అసలు చల్లగా అయినా ఉండు లేకపోతే వెచ్చగా అయినా ఉండు. You know what that means? నీకు తెలుసా దాని అర్థం ఏంటో? I wish you were right out into the world instead of sitting here half-hearted. నువ్వు ఇక్కడ అర్ధ హృదయంతో ఇక్కడ కూర్చుండే బదులు నువ్వు లోకంలో అయినా ఉండు. Do you believe Jesus said that? యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి మాటలు చెప్పారని మీరు నమ్ముతున్నారా? Isn't it better to have a half-hearted Christian than a thoroughly worldly Christian? అర్ధ హృదయంతో క్రీస్తుని వెంబడించే వాళ్ళకంటే సంపూర్ణంగా లోకంలో జీవించటమే మంచిది. The Lord says you either be worldly or you be wholehearted. నువ్వు లోకంలో లోకానుసారంగా అయినా ఉండు లేకపోతే పూర్ణ హృదయంతో నన్నైనా వెంబడించు. I believe the Lord is saying that to everybody here. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి వారితో ప్రభువు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Either be worldly and go out into the world. If you want to be in the church, be wholehearted. నువ్వు లోకానుసారంగా ఉంటే లోకంలో అయినా ఉండు లేకపోతే పూర్ణ హృదయంతో సంఘంలో అయినా ఉండు. But you are neither here nor there. నువ్వు అక్కడ లేవు ఇక్కడ లేవు. And you are lukewarm. Verse 16. నువ్వు నులివెచ్చగా ఉన్నావు. 16వ వచనం. The Lord says, I'll spit you out of my mouth. నా నోట నుండి ఉమ్మి వేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. Right now you are inside me, but I'll spit you out. ఇప్పుడైతే నువ్వు నాలో ఉన్నావు కానీ నేను ఊసేస్తాను. You know how sometimes you put food into your mouth and immediately you know that this is old food, it'll spoil. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం తెలియక ఆహారం తీసుకున్నప్పుడు అది చెడిపోయిందని మనకు వెంటనే గ్రహించినప్పుడు ఊసేస్తాం. Your tongue immediately tells you this is old. It's spoiled, it's corrupt. మన నాలుక వెంటనే చెప్తుంది ఇది పాడైపోయింది చెడిపోయిన ఆహారం అని. Don't eat it, it'll kill you. తినొద్దు చంపేస్తుంది. And we spit it out. మనం ఊసేస్తాం బయటకు. That's what the Lord says, I'll spit you out. I don't want such people in my body. ప్రభు కూడా చెప్తున్నాడు, నేను ఊసేస్తాను, నా శరీరంలో అలాంటి అవసరం లేదు. What was it that corrupted them? ఏ విధంగా వాళ్ళు చెడిపోయారు? Verse 17, they said, they don't have a sense of need in their life. You have need of nothing. వాళ్ళ జీవితంలో చూసినట్లయితే అసలు మాకు ఇది కావాలనేది ఏమీ లేదు వాళ్ళకు. He was sitting as a leader in the church and he was poor and blind and wretched and miserable and naked. Verse 17. అతడు సంఘ పెద్దగా సంఘంలో కూర్చొని ప్రభు ఏం చెప్తాడంటే దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. So what is the condition of that church? మరి ఆ సంఘం పరిస్థితి ఏంటి? This is a church. ఇది సంఘం. The Lord says, ప్రభు చెప్పారు, 20వ వచనం, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుతున్నాను. If you open the door, I'll come in. నా స్వరం విని మీరు తలుపు తీస్తే నేను వస్తాను లోపలికి. Let me ask you, was the Lord inside that Laodicea church or outside that Laodicea? కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఆ లవోదికీయ సంఘం లోపల ఉన్నాడా ప్రభు బయట ఉన్నాడా? Outside. బయట ఉన్నాడు. He says there, I'm knocking, trying to come in. నేను తలుపు వద్ద నిలబడి తడుచున్నాను లోపలికి రావాలని. The Lord is not in many churches. కాబట్టి అనేక సంఘాల్లో ప్రభు లేడు. We think Jesus is there. మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడని. The songs. మనం ఏదో పాటలు పాడుకుంటాం. But just Jesus is not there. కానీ అక్కడ యేసు ప్రభు లేడు.